హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకు 15,000 నుండి 50,000 శాలరీ వచ్చే వాళ్ళకు ఎలా బడ్జెట్ వేసుకోవాలి అనేది డీటెయిల్గా చూద్దాం. మనకు కెరియర్ స్టార్టింగ్లో శాలరీ వచ్చేదే తక్కువ, ఆ తక్కువ కూడా మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతుంది. దీనికి మనం ఒక ప్రాపర్ బడ్జెట్ వేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. నేను ఇక్కడ మీకు శాలరీ వైజ్గా ఒక చాప్టర్స్ ఇస్తాను. మీరు ఏ శాలరీ కిందకి వస్తారో డైరెక్ట్ వెళ్ళి ఆ శాలరీ దగ్గర క్లిక్ చేసి ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చూసేయండి. ఇక్కడ మీరు ఏ శాలరీ గ్రూప్కి వచ్చినా కానీ మీ దగ్గర ఫస్ట్ ఉండాల్సింది 2 బ్యాంక్ అకౌంట్లు. ఒకటి మీ శాలరీ అకౌంట్, రెండోది మీ సేవింగ్స్ అకౌంట్. ఈ వీడియో చెప్తున్న మధ్యలో మీకు ఎక్కడైనా సరే మీకు వీడియో నచ్చినట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేసేసేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు 15,000 శాలరీ వాళ్ళు బడ్జెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ హైదరాబాద్, వైజాగ్, అక్కడ ఉంటున్నారని అజ్యూమ్ చేసుకుంటున్నా. అండ్ ఒక్కరే ఉంటున్నారు, ఎందుకంటే 15,000తో ఇద్దరు ఉండడం అంటే, లేకపోతే పెళ్ళైన వాళ్ళైనా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఆ శాలరీతో సస్టైన్ అవ్వడం. కాబట్టి 15,000 నేను ఒక్కరే ఉంటున్నారని అజ్యూమ్ చేసుకుంటున్నాను. అండ్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఇలాంటి ఏరియాలలో మీరు ఉంటున్నారు, మీ 15,000 శాలరీ అని అనుకుందాం. అయితే ఈ శాలరీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గర ఉండకూడదు ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఉండొద్దు. నేను రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తా అని లగ్జరీ అలాంటి మైండ్ సెట్ ఉండొద్దు, ఎందుకంటే మనకు వచ్చేదే తక్కువ. ఫస్ట్ మన బేసిక్ నీడ్స్ పైన మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు 15,000 శాలరీ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ శాలరీ రాగానే అందులోంచి 2,000 డైరెక్ట్ మీ శాలరీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు టెక్నికల్గా మీ శాలరీ వచ్చేసి కేవలం 13,000 మాత్రమే. ఇప్పుడు 13,000కి బడ్జెట్ మనం ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను హైదరాబాద్, వైజాగ్ అని అంటున్నాను కాబట్టి మీరు పీజీలో ఉండొచ్చు, ఏదైనా రూమ్లో ఉండొచ్చు. దానికి 6,000 రూపీస్ మనం రెంట్గా తీసుకుందాం. అండ్ మీరు మొబైల్ వాడతారు కాబట్టి మొబైల్ రీఛార్జ్ అదొక 300. అలాగే మీకు ట్రావెలింగ్కి ఒక 2,000 అమౌంట్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీ గ్రాసరీస్ అండ్ ఫుడ్ ఇవి రెండు కలిపి 3,000 రూపీస్ మనం అలొకేట్ చేసుకుందాం. అలానే కరెంట్ బిల్ అండ్ వాటర్ బిల్ కలిపి ఒక 300 to 500 రూపీస్ మనం పక్కన పెట్టుకుంటాం. ఓవరాల్గా అరౌండ్ 12,500 అవుతుంది. ఆ బ్యాలెన్స్ మిగిలిన 1,500 ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళడానికి కోసం అది అట్లా పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీకు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడాలు, అమెజాన్లోకి వెళ్ళి ఇష్టం ఉన్నట్టు ఆర్డర్ పెట్టుకునే లగ్జరీ లేదు, మీ శాలరీ తక్కువ ఉంది కాబట్టి. మనకు మంచి రోజులు వస్తాయి, అప్పుడు మనం చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు 30,000 శాలరీ వాళ్ళకి ఏంటో చూద్దాం. మీ శాలరీ 30,000 రాగానే డైరెక్ట్ 6,000 మీ సేవింగ్స్ బ్యాంక్లోకి వెళ్ళిపోవాలి. ఆ మిగిలిన 24,000 ఏదైతే ఉందో దాంట్లో మనం బడ్జెట్ ఇప్పుడు వేసుకుందాం. మనం 1 BHK అనుకున్నా కానీ ఒక 10,000 రూపీస్ రెంట్, ఆ తర్వాత ఫుడ్ 2,500. ఫుడ్ అంటే వెజిటేబుల్స్ మిగతా అంతా. డీమార్ట్కి వెళ్ళి మనం గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా, అదొక 2,500, మొత్తం 5,000 అయింది. నెక్స్ట్ వచ్చేసి మీ ట్రావెలింగ్, మీ ఇంటి నుండి ఆఫీస్కి ఒక 2,000 నేను ఐదర్ పెట్రోల్ అయి ఉండొచ్చు, లేకపోతే బస్ ఛార్జెస్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ అదొక 2,000. ఇక్కడ మీ ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ కలిపి అదొక 1,000 వేస్తున్నా. అండ్ మొబైల్ ఛార్జ్ అదొక 500. నెక్స్ట్ మీ ఇంటర్నెట్ బిల్లు అదొక 500. మొత్తం కలిపితే మనకి అరౌండ్ 19,000 అట్లా అవుతుంది. ఇప్పుడు 24,000 నుంచి 19,000 తీసేస్తే 5,000, ఆ మిగిలిన 5,000 ఏదైతే ఉంటుందో దానికి మీరు రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, మీ ఇష్టం ఉన్న వాటికి ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు అమెజాన్లో ఇష్టం ఉన్నట్టు షాపింగ్ చేయొచ్చు. ఏది ఉన్నా ఆ 5,000 లిమిట్లోనే చేయాలి. ఇక్కడ మళ్ళీ మీ క్రెడిట్ కార్డ్ వాడే అవసరం లేదు. ఇప్పుడు 50,000 శాలరీ వాళ్ళ బడ్జెట్ ఏంటో చూద్దాం. 50,000 శాలరీ ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 10,000 తీసుకెళ్ళి డైరెక్ట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వేసేసేయాలి. ఆ మిగిలిన 40,000 మన టెక్నికల్ శాలరీ. దాంట్లో నేను మీకు కిడ్స్ కూడా ఉన్నారని అజ్యూమ్ చేసుకుంటున్నా కాబట్టి మీరు ఒక 2 BHK ఆర్ ఎల్స్ 1 BHK ఒక 15,000 రెంట్ అజ్యూమ్ చేసుకుందాం. సో ఇక్కడ రెంట్ 15,000, మీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక 3,000 వేసుకుందాం, డిమార్ట్ ఒక 3,000, అలానే మీరు వెజిటేబుల్స్ కానీ మిగతా ఫుడ్ ఐటమ్స్కి ఒక 3,000 వేసుకుందాం. నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్లు ఒక 600 వేసుకుందాం, అలానే మొబైల్ రీఛార్జ్ ఒక 500. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బిల్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ అదొక 1,000 రూపీస్. మీ కిడ్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెన్సెస్, లేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళ స్కూల్ ఫీజు నేను యాన్యువల్గా ఒక 1 lakh వేసుకుంటున్నా అంటే మంత్లీ ఒక 8,000 వేసుకుందాం. 8,000 రూపీస్ మీ కిడ్స్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకుందాం పక్కన. ఇవన్నీ టోటల్ చేస్తే 34,100 అవుతుంది. మీకు అప్పటికి 6,000 మిగులుతుంది కాబట్టి ఈ 6,000తోని మీరు మూవీస్కి వెళ్ళొచ్చు, రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, ఏదైనా సరే ఆ 6,000. సో ఇక్కడ మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడినా ఆ 6,000 లిమిట్తోనే మీరు స్పెండ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫస్టే సేవింగ్స్ పక్కన పెట్టేశారు కాబట్టి మనం బడ్జెట్ ఇలా వేసుకుంటే అసలు డబ్బులు సేవ్ చేయలేదు అనే థాటే మన మైండ్లోకి రాదు. ఫస్ట్ ఎప్పుడైనా సేవింగ్స్కి పక్కన పెట్టేసి మిగతా డబ్బులతో ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు.